ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే 13న జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ అనుబంధ విభాగాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడి 17 లోక్సభ స్థానాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసమే అహర్నిశం శ్రమిస్తున్నారు. మా కార్యకర్తలు మేము కూడా శ్రమిస్తున్నాం. అట్లనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం కోసం, కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ విజయం కోసం ఇప్పటికే కృషి చేశాం. తమిళనాడు నుంచి మొదలుకుంటే ఎంఆర్పిఎస్కు శక్తి ఉన్న ప్రతి చోట బీజేపీ గెలుపు కోసమే మా ప్రయత్నాన్ని చేస్తున్నాం. దానికి ప్రధాన కారణాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం మాకు ప్రధానం. 30 ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంది. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ గుర్తించినట్టే గుర్తించి మోసం చేసింది, విస్మరించింది, మాట తప్పింది, తీరని అన్యాయం మనం చేసింది. బీజేపీ పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల ఆవేదనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. మాదిగల ఆకాంక్షల్ని నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నంగా ప్రధానమంత్రి హోదాలో మాటిచ్చాడు. తన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆయన మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన పట్ల మాకు అభిమానం, గౌరవం కూడా ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్రంలో గౌరవ నరేంద్ర మోడీ గారే 3వ ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి మధ్యలో హోరాహోరీ పోవటం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం రావడం వల్ల మాకు పొరిగేదేం లేదు, నష్టం తప్ప. కాబట్టి బీజేపీ గెలుపు కోసం, బీజేపీ మిత్రశక్తుల గెలుపు కోసం మా ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ నా సోదరుడు శ్రేయభిలాషి మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరుడు రఘునందరావు గెలుపు కోసం ఎంఆర్పిఎస్ శ్రేణులన్నీ ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. మిగిలిన రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి ఇంకా 9, 10, 11 తారీఖుల్లో ప్రచారం ముగిసే వరకు కూడా అహర్నిశలు శ్రమించాలని మా కార్యకర్తలకు, మా నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా మెదక్ పార్లమెంటులో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటు వేయొద్దని, అది మాదిగలకు అన్యాయం చేసిన పార్టీగా గుర్తించాలని, బీఆర్ఎస్ మాదిగల్ని అణగదొక్కడానికి కూడా ప్రయత్నం చేసిన పార్టీని గుర్తించాలని, బీజేపీ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని, బీజేపీ వల్లనే రాజకీయ ప్రాతినిధ్యం పెరగడానికి కూడా దారితీస్తుందనే విషయాన్ని గమనించి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణలో ఎట్లయితే మేము ప్రచారం చేస్తున్నామో అట్లనే మెదక్ పార్లమెంటు పరిధిలో కూడా ఎంఆర్పీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తున్నాం. ఆయన గెలుపు సాధిస్తాడని ఆశిస్తున్నాం.